భారతీయ రైల్వేలలో ప్రయాణించడం అనేది ఒక అనుభవం. కొన్నిసార్లు రద్దీ, కొన్నిసార్లు ఆలస్యం, మరికొన్నిసార్లు వేడి, ఇంకొన్నిసార్లు సీట్ల కోసం తగాదాలు. ముఖ్యంగా వేసవిలో రైలు ప్రయాణం ప్రయాణికులకు ఒక అగ్ని పరీక్షగా ఉంటుంది. చెమట, తేమ, వేడి గాలి బాధాకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు తన సొంత ఏర్పాట్లు చేసుకుని కూర్చుంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఒక వ్యక్తి రైల్ కంపార్ట్మెంట్లో తన వ్యక్తిగత కూలర్ను ఏర్పాటు చేసుకుని హాయిగా ప్రయాణిస్తున్నట్లుగా కనిపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆవిష్కరణ పట్ల జనం ఆశ్చర్యపోతూ ఉన్నారు. అతని తెలివిని అభినందిస్తూ ఉన్నారు. ఒక యువకుడు వ్యక్తిగత కూలర్తో రైల్లోకి వచ్చాడు. దాన్ని ప్లగ్ ఇన్ చేసి నిద్రపోతూ కనిపించాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది. ఒక ప్రయాణికుడు ఒక చిన్న వ్యక్తిగత కూలర్ను తీసుకుని రైలు కోచ్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. కూలర్ చల్లని గాలి నేరుగా తన సీట్ వైపు మళ్లించే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. సమీపంలో కూర్చున్న ప్రయాణికులు కూడా ఈ ప్రత్యేకమైన కూలర్ని చూసి నవ్వుకున్నారు. ఈ వీడియో ఏసీ లేని జనరల్ క్లాస్ నుండి వచ్చిందని తెలుస్తోంది. వేడి నుండి ఉపశమనం పొందడానికి ఆ వ్యక్తి తన ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించాడు. కూలర్ విద్యుత్ కు అనుసంధానించి నడుస్తోంది. అతను సీట్ పై హాయిగా పడుకుని ఉన్నట్లుగా కనిపించింది. అయితే రైల్ కోచ్ లో విద్యుత్ సరఫరా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఛార్జ్ చేయడానికి మాత్రమే. కాబట్టి అందులో కూలర్ను నడపడం ప్రమాదకరం. ఇక ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీనిని దేశీ జుగాడ్ అని పిలుస్తూ ఉండగా, మరికొందరు సౌకర్యాలు అందుబాటులో లేకపోతే ప్రజలు తమ దారి తాము చూసుకుంటారని చెప్తూ ఉన్నారు. చాలా మంది వినియోగదారులు తదుపరిసారి ఒక ప్రయాణికుడు ఫ్యాన్, రిఫ్రిజిరేటర్ లేదా టీవీని తీసుకురావచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు దీనిని చాలా ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. ఇది ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని అన్నారు.